వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించడం అనేది పెద్ద డిఫికల్ట్ టాస్క్. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తీసుకోవాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి. సో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ మన హెల్దీ అండ్ టేస్టీలో చిన్నపిల్లలు కూడా ఎన్నో రెసిపీస్ చూపిస్తుంటాము. సో ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాము. సో ఫస్ట్ పల్లవికి హాయ్ చెప్పేసి పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలామంది ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ ఏ ఇంగ్రీడియంట్ ఇచ్చినా వాళ్ళు తినరు, ఏ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినా లంచ్ ఇచ్చినా ఎంత డిఫరెంట్గా చేసినా తినరు. సో అలాంటి వాళ్ళకి కొంచెం చీట్ చేయాలి మనం, అన్నీ మిక్స్ చేసి. సో వాళ్ళకి నచ్చిన మిక్సప్ ఏముంటుంది యూజువల్గా కిడ్స్కి? సో నార్మల్లీ వాళ్ళు చాలా సాఫ్ట్ ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ డైజెషన్ ప్రాసెస్ అనేది మనకి ఎలా ఉంటుందో కంపేర్ టు వాళ్ళకి చేస్తే వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సెమీ సాలిడ్గా కానీ సాలిడ్ ఫుడ్సే ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట. సో ముఖ్యంగా పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ అనేటివి కానీ పిజ్జాస్ అంటే జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం అందులోకి కన్వర్ట్ చేసి చేయాలి. ఓకే, సో ఇప్పుడైతే నువ్వు ఒక బ్యూటిఫుల్ రెసిపీతో వచ్చేసి ఉంటావు, బట్ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ రోజా గారు. హాయ్ లాస్యా. హాయ్ పల్లవి. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ లాస్యా. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, సో హౌస్ వైఫ్ వాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది యాక్చువల్గా. సో బిజీగా ఉన్నారా మరి? చాలా. ఓకే, సో వంటలు చేస్తూ ఉంటారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్? పిజ్జాస్, మంచూరియా, చికెన్ నూడిల్స్. ఓకే, సో అన్ని జంక్ ఫుడే చెప్తున్నారు, హెల్దీ వేలో చేస్తారా? హెల్దీ వేలో కూడా దోశలో క్యారెట్, పాలకూర తురుము ఇవన్నీ వేసి చేస్తాం. సూపర్. అయితే సో మరి వాళ్ళ మాకేంటి స్పెషల్ రెసిపీ చేస్తున్నారు? టోఫు బుర్జీ. వావ్, టోఫు బుర్జీ. సో చాలా మందికి ఎగ్ బుర్జీ అంటే చాలా ఇష్టము, బట్ ఏంటంటే ఎగ్ తినని వాళ్ళు టేస్ట్ ఎలా ఉంటుంది అన్న కన్ఫ్యూజన్లో లేకపోతే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ టోఫు బుర్జీ కానీ పన్నీర్ బుర్జీ కానీ హ్యాపీగా తినిపించవచ్చు అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు పిల్లలకి స్పెషల్గా ఏంటి అంటే ఇలా చిన్న చిన్నగా ఏదైనా చేసి పెట్టినా కానీ తినేయడానికి ఈజీగా ఉండాలి. సో అలా చేస్తే వాళ్ళు ఈజీగా తింటారు. అండ్ టోఫు మంచి ప్రోటీన్, పిల్లలకైతే ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారన్నమాట. చాలా మందికి ఇష్టం అనమాట ఎగ్ బుర్జు కానీ టోఫు బుర్జు, పన్నీర్ బుర్జు చేస్తూ ఉంటాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. క్యాప్సికమ్ కూడా తీసుకొచ్చారు, అండ్ రెగ్యులర్గా పోప్కి ఏం కావాలో అవి కొద్దిగా స్పైసెస్ అనమాట. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్. సో స్టవ్ అయితే ఆన్ చేసేసాను. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మనము ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను ఫస్ట్. కొద్దిగా వేడెక్కాలి. సో చెప్పండి రోజా గారు, ఏం చేస్తుంటారు అంటే హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి సింగింగ్, ఇంకా కిడ్స్ని యాక్టివ్గా చేయడం. ఓకే, అంటే అదొక ప్రొఫెషన్ లాగా? మా కిడ్స్ని ఇంకా మా బ్రదర్ కిడ్స్ని వాళ్ళకి చెప్తా ఉంటాను ఎలా యాక్టివ్గా ఉండాలి. సో సెషన్స్ లాగా, కౌన్సిలింగ్ లాగా ఇస్తూ ఉంటారు ఇంట్లో ఫ్యామిలీస్లోనే. ఓకే, సో యాక్చువల్గా ఇది చాలా బెస్ట్ హాబీ అనమాట, ఎందుకంటే కిడ్స్ కొంచెం డల్ అవుతూ ఉంటారు కొన్ని సిచ్యుయేషన్స్ వెళ్ళాలి. హోంవర్క్ ఎక్కువ ఇచ్చినా అలా డల్ అవుతూ ఉంటారు. సో నేను వాళ్ళని గేమ్స్లో పెట్టి సో చక్కగా అలా బూస్టప్ ఇస్తూ ఉంటారా? యా. డల్ అంటే ఎలాగా? వర్క్స్ ఎక్కువ ఇస్తే అబ్బా వర్క్స్ ఎక్కువైపోయినాయి చేయలేకపోతున్నాం అంటారు. సరే ఇప్పుడు నేను గేమ్ ఆడిస్తాను, తర్వాత నీకు వర్క్స్ అని చెప్తా. ఓకే, సో వాళ్ళు యాక్టివ్ అవుతారు. వావ్, సూపర్ ఐడియా అండ్ ఫేవరెట్ పాస్ టైం ఇది పిల్లలకి. సో పిల్లలందరూ ఇష్టపడుతుంటారు కదా మీరు ఉండాలి అని చెప్పి. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తాం? ఫస్ట్ మనము జీరా వేద్దాం. ఓకే, నెక్స్ట్ చిల్లీస్ వేద్దాం. ఓకే, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా కర్రీ. నెక్స్ట్ జింజర్ వేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్. సో కొద్దిగా వేగాలి కదా. ఓకే, సో చెప్పండి అంటే ఎప్పటి నుంచి ఇలా అంటే ఇలా యాక్టివ్ చేయాలి అన్న ఒక బ్యూటిఫుల్ థాట్ వచ్చింది మీకు? మా కిడ్స్ పుట్టిన దగ్గర నుంచి ఇంకా మా బ్రదర్ కిడ్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఎలా యాక్టివ్గా ఉంచాలి అలా. ఓకే, సో అందరు కలిసే ఉంటారా?
హాలిడేస్కి అది వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ అవుతాం కదా, సో వాళ్ళందరినీ యాక్టివ్గా ఎలా ఉంచాలి అని మేము ప్లాన్ చేస్తూ ఉంటాం మా వదిన నేను. ఓకే, సో యా వేగిపోయాయి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసుకుందాం. కొంచెం వేగాక టమాటా వేద్దాం. ఇది కాకుండా ఇంకా ఏం చేస్తూ ఉంటారు హాబీస్? నేను మ్యూజిక్ నేర్చుకున్నాను ఆల్రెడీ. ఓకే, సంగీతం నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఇంకా సాంగ్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలకు కూడా అన్ని దేవుడి పాటలు నేర్పిస్తాను. ఓకే, సో ఎక్కడైనా షోస్లో పార్టిసిపేట్ చేయడం అలా జరుగుతుందా? చేస్తాం, ప్రైజెస్ వచ్చాయి ఆల్రెడీ. ఓకే, మంచి సింగర్ అనమాట. యా, క్యాప్సికమ్ కూడా వేగిపోయింది. నెక్స్ట్ టమాటో. నెక్స్ట్ మనము సాల్ట్ వేయాలి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, పసుపు. నెక్స్ట్ చిల్లీ పౌడర్, కారం పొడి వేస్తున్నాను. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు గరం మసాలా కొంచెం కలిపేసే లాగా. ఓకే, యా. సో నెక్స్ట్ ఏంటి ఆర్డర్స్ వేసాం? టోఫు మనం బుర్జీ కింద వేయాలన్నమాట. ఓకే, యా, గ్రేట్ చేసుకుంటూ వేసేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే, వావ్. అందరూ పన్నీరు, తోఫు అండ్ ఎగ్ ఎక్కువ తింటారు, అంటే బుర్జీ చేసుకొని. చాలా అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఓకే రోజా గారు, సో చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇంకా స్టవ్ బంద్ చేసి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం లెమన్ వేద్దాము. ఓకే, ఓకే. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాం. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? లాస్యా టోఫు బుర్జీ రెడీ. ఓకే, టోఫు బుర్జీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. టోఫు బుర్జీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం తురుము కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. టోఫు బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, టోఫు తురుము కూడా వేసి వేయించుకొని అందులో నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టోఫు బుర్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, రండి.
చాలా చాలా యమ్మీగా ఉంది యాక్చువల్గా. సో చక్కగా అలా స్నాక్స్ లాగా తినేయచ్చు అండ్ రోటీలకు కూడా పర్ఫెక్ట్ అనమాట. నిమ్మరసం కూడా వేసాం కాబట్టి సూపర్గా ఉంది. అండ్ ఎవరైతే ఎగ్ బుర్జీ తినలేరు అంటే వెజిటేరియన్స్ ఉంటారు, ఇలా ట్రై చేయొచ్చు అనమాట. సో సిమిలర్గా అనిపిస్తుంది. ఎస్, ఎవరికైతే కొందరికి ఎగ్ ఎలర్జీ ఉంటుంది, సో సేమ్ ఫామ్లో నాకైతే ఎగ్ తిన్నట్టుగానే అనిపిస్తుంది. సో సేమ్ ఫామ్లో చక్కగా ప్రోటీన్ ఫుడ్ తీసేసుకోవచ్చు. సో ఇవాళ మా వ్యూవర్స్ అందరికీ మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే లాస్య, బాయ్. బాయ్. సో యమ్మీగా ఉంది రెసిపీ అయితే. సో మరి నెక్స్ట్ నువ్వే రెసిపీతో వచ్చేసావు. సో నార్మల్లీ అందరూ వెయిట్ లాస్కి ప్లాన్ చేసేటప్పుడు టమీ ఫ్యాట్ తక్కువ చేయాలని చెప్పి మెయిన్ టార్గెట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంచులాచెస్కి ఫైబర్ చాలా ఉపయోగపడుతుంది. సో ఫైబర్ అంటే మనకు ముందుగా ఏదంటే గోధుమలు ఇంకా మిల్లెట్స్ మాత్రమే గుర్తుకొస్తుంది. సో ఈరోజు నేను మిల్లెట్స్తో రెసిపీ చేయబోతున్నాను, లిటిల్ మిల్లెట్స్ ఉప్మా. లిటిల్ మిల్లెట్స్ ఉప్మా. నిజంగా ఉప్మా అంటే ఇష్టంగానే తినరు యాక్చువల్గా. సో మనం కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కానీ డిఫరెంట్ వెజిటబుల్స్ కానీ యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా ఇష్టంగా తింటారు. బట్ ఈ లిటిల్ మిల్లెట్స్ ఉప్మా ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎస్, మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు. మిల్లెట్స్ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావు. ఇందులో నాకు నచ్చిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి తురుము. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ ఫ్లేవరే మార్చేస్తుంది అనమాట ఏదైతే రెసిపీ చేస్తామో. సో ఇప్పుడు ఉప్మా చేస్తున్నాం కాబట్టి కొబ్బరి తురుము చాలా తక్కువగా వాడుతూ ఉంటారు ఉప్మాస్లో. సో మిల్లెట్స్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ విత్ కొబ్బరి తురుము కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే ఓకే, సో ఫస్ట్ కొబ్బరి నూనె వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఓకే, ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు. సో ఫస్ట్ పోపు లాగా ప్రిపేర్ పోపు మొత్తం ప్రిపేర్ చేశారు. ఓకే, తర్వాత పచ్చిమిరపకాయలు, కొబ్బరి నూనె వేయగానే ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది, అరోమా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కొంచెం ఇంగువ, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఫాస్టింగ్ చేస్తుంటారు కార్తీక మాసం కాబట్టి. సో అలాంటి వాళ్ళు ఫాస్టింగ్ ఓపెన్ చేయడానికి మరి మిల్లెట్ ఉప్మా అనేది తీసుకోవచ్చా? చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫాస్టింగ్ వదిలేగానే చాలాసేపు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఎక్కువగా హెవీ ఫుడ్ ఇవ్వకూడదు. హెవీ ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళకి బ్లోటింగ్ ఇష్యూస్ కానీ లేదంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంటాయి. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవాలి, దాంట్లో చక్కగా డైజెస్ట్ అయ్యేది. సో ఫైబర్ చక్కగా డైజెషన్లో ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి చక్కగా ఈ మిల్లెట్స్ ఉప్మా తీసేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ టైం ఎవరైతే ఓపెన్ చేస్తారో ఫాస్టింగ్ అప్పుడు కూడా తీసుకోవచ్చు. ఓకే, సూపర్. సో ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ వేస్తున్నాం. నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉడికించి తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ సో ఇందులోనే కొంచెం సాల్ట్ వేద్దాం. నెక్స్ట్ మనం వాటర్ వేద్దాం. పర్ఫెక్ట్గా వాటర్ కూడా వేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిల్లెట్స్ కూడా వేసేద్దాం. సో పర్ఫెక్ట్గా ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? లేదు, ఫస్ట్ దాంట్లో కొంచెం కొబ్బరి తురుము వేద్దాం. ఓకే, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే,
సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, లిటిల్ మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోయింది. లిటిల్ మిల్లెట్స్ ఉప్మా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. లిటిల్ మిల్లెట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన లిటిల్ మిల్లెట్స్ 1 కప్పు. లిటిల్ మిల్లెట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొబ్బరి నూనె పోసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లిపాయలు వేసి వేగాక మిక్స్డ్ వెజిటబుల్స్ తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించిన మిల్లెట్స్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని కొబ్బరి తురుము, నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ లిటిల్ మిల్లెట్స్ ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేద్దాం. ఓకే, సో చాలా యమ్మీగా ఉంది. ఎందుకంటే ఉప్మా అనగానే చాలామంది బ్లాండ్గా చేసుకుంటూ ఉంటారు. ఇలా కొంచెం మిక్స్డ్ వెజిటబుల్స్ అలాగే నిమ్మరసం, కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని, అండ్ ఎప్పుడు రవ్వకు బదులు ఇలా మిల్లెట్స్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సూపర్గా ఉంది. రవ్వతో కంపేర్ చేస్తే యాక్చువల్లీ మిల్లెట్స్ ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం వెజిటబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసామో మిల్లెట్స్తో బాగా జెల్లప్ అయిపోయాయి. వావ్, సూపర్. అండ్ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ టోఫు బుర్జీ. టోఫులో మనకు చక్కగా ప్రోటీన్ ఉంటుంది. సో వెజిటేరియన్స్కి ఎక్కువగా ప్రోటీన్ అవసరం. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా త్వరగా అయిపోతుంది కంపేర్ టు వెజిటేరియన్. అండ్ అలాగే కార్తీక మాసంలో కూడా చాలామంది నాన్ వెజ్ తీసుకోరు. సో టోఫు కానీ పన్నీర్ కానీ ఇలా తీసుకుంటూ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉండాలి కాబట్టి టోఫులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాకుండా ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళు కూడా టోఫు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే దీనివల్ల మనకు కొలెస్ట్రాల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. బోన్ డెన్సిటీ కూడా పెంచుతుంది. అలాగే నెక్స్ట్ రెసిపీ లిటిల్ మిల్లెట్స్ ఉప్మా. లిటిల్ మిల్లెట్స్ అంటే సామెలు. సో సామెలలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది కూడా చక్కగా మనకు కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా మిల్లెట్స్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే బాగా స్ట్రెస్లో ఉంటారో, అంటే స్ట్రెస్ బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది, సో వాళ్ళు కూడా మిల్లెట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ డైట్లో డైలీ మిల్లెట్స్ ఉండాలి. కాబట్టి ఎప్పుడు మిల్లెట్స్ కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఒకసారి కినోవా అండ్ ఒకసారి ఇలాగే సామలు మనం తీసుకుంటూ ఉంటే కూడా చక్కగా ఎల్డిఎల్ వాల్యూస్ తగ్గి హెచ్డిఎల్ వాల్యూస్ అనేటివి పెరుగుతాయి. ఓకే, సో టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ హెల్దీగా నువ్వు ఎలా చెప్పేసావు, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ క్విక్గా కూడా అయిపోతున్నాయి. 2 రెసిపీస్ చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్. బై బై.